నువ్వు చేసింది నేను తినను. క్షమించకూడని తప్పుల్ని మీలా నేను క్షమించలేను. నిప్పుకి నీటికి సావాసం ఉండదత్తయ్యా. నీపై బాధ్యత తీసుకోవాల్సిన ఈశ్వర్ ప్రసాద్ బతికిలేడు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే రుద్ర తనకి దక్కకుండా పోతాడని, అందుకే నిన్ను వెళ్ళగొట్టాలని అనసూయ అనుకుంటోంది. ఏంటి రామ్, నేనేమైనా క్రికెట్ కామెంటరీ చెప్తున్నానా? నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చదు రామ్. కాలేజ్ డేస్లో ఎలా ఉండేవాడువో ఇప్పుడు అలా ఎందుకు లేవు? చెప్పు రామ్. అది చదువు, ఇది జీవితం. సో వాట్? తేడా ఏముంది? చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. అదే జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు. కొన్ని అర్థం కావాలంటే అనుభవం కావాలి. నిన్ను ప్రేమించిన అనుభవం చాలదా నాకు? చెప్పు రామ్. నా లైఫ్లో నా పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ కన్నా, అందరికన్నా ఎక్కువగా ఇష్టపడింది నిన్నే. నీకోసం ఎన్నో చేశాను. నా జీవితాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫ్లైట్ సర్వీస్ ఉన్న సిటీస్కి తప్ప ఇలాంటి విలేజెస్కి నేనెప్పుడు రాలేదు. కానీ నీకోసం వచ్చాను. 5 స్టార్ హోటల్స్లో తప్ప ఆర్డినరీ హోటల్ గదుల్లో నేనెప్పుడు ఉండలేదు. కానీ నీకోసం ఉంటున్నాను. నన్ను నేను మర్చిపోయి నీకోసం బతుకుతున్నాను. ఆఖరికి నిన్న జరిగిన నా బర్త్డే పార్టీ కూడా నీకోసం అరేంజ్ చేశాను. నీకింకా అర్థం కాలేదా రామ్? నాకు నువ్వంటే ఇష్టం, కానీ నీకు గౌతమి అంటే ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు గౌతమిని ప్రేమిస్తున్నావు. మొదట నాకు బాధేసింది, తర్వాత అర్థం చేసుకున్నాను. నాకు కావాల్సింది నీ ఆనందం. నాతో ఉంటే హ్యాపీగా ఉంటావనుకున్నాను. లేదు, గౌతమితో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటానన్నావు. ఓకే, ఐ అండర్స్టాండ్. నాదైన ప్రేమే, నీదైన ప్రేమే. కానీ నా ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పదనుకున్నాను. నీ ప్రేమ నెగ్గాలనుకున్నాను. అందుకే నిన్ను ప్రేమిస్తూనే నీ ప్రేమను గెలిపించాలనుకున్నాను. నీకు గౌతమి అంటే ఇష్టం, కానీ గౌతమికి నువ్వంటే ఇష్టమో కాదో నీకు తెలీదని నువ్వు చెప్పినప్పుడు నీ ఫ్రెండ్గా బాధ్యత నేను తీసుకోవాలనుకున్నాను. నీ ప్రేమ పెద్దగా ఉండాలనుకుని ఎక్కడో సిటీలో జరగాల్సిన పార్టీని ఈ పల్లెటూరులో అరేంజ్ చేశాను. ఆ పార్టీలో మీరిద్దరూ దగ్గర కావాలని, ఒకరి మనసు ఒకరు తెలుసుకుని అర్థం చేసుకుని ఒకటిగా కలిసిపోవాలనుకున్నాను. మీకు ఇదే మంచి అవకాశం అనుకున్నాను. బట్ అక్కడ జరిగింది వేరు. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. కానీ నీ ఫేస్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. నీకు ఏదైనా జరగరాంది జరిగితే ఐ కాంట్ రామ్, నా వల్ల కాదు. ఒకటి రామ్, నీ ప్రేమైనా పాస్ కావాలి, లేదా నా ప్రేమైనా పాస్ కావాలి. ఇద్దరం దేవదాసులు అవటానికి వీల్లేదు. గౌతమి నిన్ను ప్రేమిస్తుంటే నేను ఆనందంగా తప్పుకుంటాను. కానీ గౌతమి నిన్ను ప్రేమించకపోతే నేను ఆనందంగా ఉండటానికి నువ్వు నా లైఫ్లోకి రావాలి. నువ్వు గౌతమి లైఫ్లోకి వెళ్తే తను అదృష్టవంతురాలు. నా లైఫ్లోకి నువ్వొస్తే నిన్ను అదృష్టవంతుణ్ణి చేస్తాను. లక్ ఎటువైపు ఉందో ఇప్పుడే తేల్చుకుందాం. గౌతమి మనసులో నువ్వున్నావో లేదో ఇప్పుడే, ఈ క్షణమే తేలిపోవాలి. ఇక ముసుగులో గుత్తిలాట అనవసరం. ఓపెన్ వార్. నీ ప్రేమో నా ప్రేమో ఏది గెలుస్తుందో డిసైడ్ చేస్తాను. ఏం చేస్తున్నావు? గౌతమికి కాల్ చేస్తాను. వద్దు. ఏ, నీకు తెలుసుకోవాలని లేదా?
నాకు నాకు తెలుసు. ఏం తెలుసు? అది ఇంకెప్పుడు నా మొహం మీకు చూపించను. నీ మొహం కూడా నాకు చూపించద్దు. అసలు ఎప్పటికీ మనం కలవద్దు. నీకేం తెలీదని నాకు తెలుసు రామ్. అందుకే ఇప్పుడే డిసైడ్ చేస్తాను. హలో 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 గౌతమి, నేను ఇష్కను. కృష్ణ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు నాకు విషయం చెప్పాలి. విషయం ఏంటంటే నీకు కృష్ణపై ఇషిగా వద్దు. ఇవ్వురా. చెప్పేది నీకే. ఇషిగా వద్దన్నానా? ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఆగు. ఇషిగా ఇవ్వు. వద్దన్నానా? ప్లీజ్. ఆగు. చెప్పేది నీకే. కుదరదు. వద్దు. ఇషిగా ఇవ్వురా ప్లీజ్. కొట్టావురా? నీ ప్రేమ నా ప్రేమ ఇప్పుడే తేలిపోయేది కదా. నువ్వు నన్ను ఇష్టపడ్డా నేను నిన్ను ఇష్టపడట్లేదు. నువ్వు నన్ను ఇష్టపడ్డా నేను నిన్ను ఇష్టపడట్లేదు. నీ ప్రేమకు ఈ క్లారిటీ చాలు కదా. నీ ప్రేమకు ఈ క్లారిటీ చాలు కదా. మరి నీ ప్రేమకు క్లారిటీ అవసరం లేదా? నా ప్రేమలో నీ జోక్యం అవసరం లేదు. నా ప్రేమ పూర్తిగా నా పర్సనల్. నా వ్యక్తిగతంలోకి అడుగుపెట్టే అర్హత అధికారం నీకు లేవు. అయినా నువ్వెవరని? మనం ఫ్రెండ్స్ కావచ్చు, కానీ ఫ్రెండ్షిప్ లో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ లో నేను ఉండు. వాటిని దాటే ప్రయత్నం చేస్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఇప్పటికే నువ్వు చాలా దూరం వచ్చావు. ఇక వెనక్కి వెళ్ళిపోతే మంచిది. నువ్వు నడిచే దారిలో నీ గమ్యం లేదు. మొండికేసి ముందుకెళితే నీకు ఎదురయ్యేది ఎండమావే. వెళ్ళు. ఈ రాంగ్ రూట్ ని వదిలేసి కరెక్ట్ రూట్ వెతుక్కో.
ఇషిక, ఇందుకే తెగేదాకా దేన్ని లాక్కూడదంటారు ఇషిక. ఈత రాకుండా లోతు తెలియకుండా నీళ్లలోకి వెళ్లడం ఎంత ప్రమాదకరమో మనసు లోతుల్లోకి వెళ్లడం కూడా అంతే ప్రమాదకరం. అది నీకు అర్థమైతే హలో, మీరు చెప్పినట్టు సంతకాలు తీసుకున్నాను. మిగతా పని కూడా త్వరలోనే పూర్తి చేస్తాను. నాకు కొంచెం డబ్బు కావాలి. ఎప్పుడు రమ్మంటారు? సరే. ఇదంతా నీ పథకం అయితే కాదు కదా? ఏంటత్తయ్యా ఛాలెంజ్ గుర్తుకొచ్చిందా? గౌతమి ఈ ఇంటి కోడలుగానే ఉంటుంది. కాదు, కృష్ణ భార్యగా వెళ్తుంది. ఛాలెంజా? ఏంటి బాబు, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు బాబు, ఊరికే. రేపు ఉదయం హాస్టల్కి వెళ్ళి పింకీని ఇంటికి తీసుకొస్తానమ్మా. పోయినసారి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటానని చాలా మారం చేసింది. తనకి ఇక్కడ ఉండాలని చాలా ఆశగా ఉంది. అవును బాబు, తల్లి లేని పిల్ల. కనీసం తండ్రైనా దగ్గరగా ఉంటే ఆ లోటు కాస్తైనా తీరుతుంది. అంతేకాదమ్మా, మొన్న దీపావళిలో తన ఆటపాటలు చూసి చాలా ముచ్చటేసింది. అవన్నీ మనం మిస్ అవుతున్నాం. మనల్ని కూడా తను మిస్ అవుతుంది. అందుకని తీసుకొచ్చే విజయ్. రుద్ర కూడా పెద్దవాడు అవుతున్నాడు కదా. అక్కా తమ్ముడు ఒకరితో ఒకరు తోడుగా ఆడుకుంటారు. ఇద్దరు పిల్లల కేరింతలతో మన ఇంట్లో వాతావరణం మార్పు వస్తుంది. మీ అన్నయ్య పోయాక మనలో ఈ ఇంట్లో తెలియని వెళ్తి ఏర్పడింది. అది పిల్లల ఆటపాటలతో పోవాలి. మళ్ళీ ఇంట్లో సందడి రావాలి. రేపే తీసుకొచ్చే విజయ్. సరేనమ్మా. ఏంటోదినా, ఇంకా నిద్రపోలేదా? రేపు నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య. వెళ్ళిరా అమ్మా. ఇప్పుడెందుకు వదినా? వెళ్ళనీలే విజయ్. తన మనసేం బాగుండట్లేదు. వాళ్ళ మధ్య ఓ 2 రోజులు గడిపొస్తే బాగుంటుంది విజయ్.
రేపు పింకీని ఇంటికి తీసుకొస్తున్నాను వదిన. నువ్వు కూడా త్వరగా వస్తే అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం. ముందు తన పుట్టింట్లో ప్రశాంతంగా గడిపిరాని విజయ్. రేపు నువ్వు వెళ్ళేటప్పుడు తన్ను కూడా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపేయి. అలాగే అమ్మా. ఎనభై లక్షల విలువైన బంగారపు కూజ, 80 లక్షల విలువైన బంగారపు కూజ, 80 లక్షల విలువైన బంగారపు కూజ. 5 లక్షలు ఇస్తాను, తీసుకెళ్ళు. అది డివ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान. స్నేహమే నా జీవితం, స్నేహమే రా శాశ్వతం. ఏమండి, భోజనం చేయకుండా పడుకున్నారేంటండి? ఒరే బేవర్స్ కుబేరం, నువ్వు అసలు మనిషివేనా? పెద్ద తెలివైన వాళ్ళ ఫోజులు కొడతావు. ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు బ్యాంక్ లోకి వెళ్ళి డిపాజిట్ చేయలేక నీ తెలివి తక్కువతనంతో చేజార్చుకున్నావు. నిత్య దరిద్రుడివి, నీ మొహానికి కుబేరన్న పేరెందుకురా? పీసిని గొట్టు వేధవా. ఒంటి నిండా నగలు, 7 వారాల నగలని పెళ్ళానికి ఆశ పెట్టి కనీసం గిల్ట్ నగలు కూడా కొనివ్వలేకపోయావు. పొలాలు కొంటానని, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి పెడతానని చెప్పి ఇదిగో ఇలా మూలన పడ్డావు. ఇప్పుడు టెక్కు వదిలిందా? టెంక పగిలిందా? తొక్కు లేచిపోయిందా? ఇంకెందుకురా నువ్వు బతకడం? ఎందులో అయినా పడో, ఏదైనా మింగో, చావు. ఏంటండి అలా చూస్తున్నారు? లేవండి. నాకు ఆకలి కాలేదు, నువ్వు తినేసి బయట పడుకోపో. ఏమైందండి? చెప్పింది చెయ్యి. సరే. నిజం ఇంకా దీనికి తెలియదు కాబట్టి నిదానంగా మాట్లాడుతుంది. తెలుసుంటే చావు. ఆ పరిస్థితి రాకముందే నిజంగానే చచ్చిపోవడం బెటర్. క్షణం ఆ నరకంలో బతకడం కంటే చావడమే బెటర్. ఇప్పుడు కరెక్ట్ కాదు. గంగ ఇంకా మేలుకునే ఉంది, ఆపడానికి ట్రై చేస్తుంది. అది నిద్రపోయాక నేను శాశ్వతంగా నిద్రపోతాను. రూపాయ, 10 రూపాయ, 5 లక్షలు చేతులా పోగొట్టుకున్నాను.
ఇన్నాళ్ళు నువ్వు మాకు నీళ్ళిచ్చావు, ఇప్పుడు నేను నీకు నా ప్రాణాలే ఇచ్చేస్తున్నాను, తీసుకో. దేవుడా, వచ్చే జన్మలోనైనా ఈ ఉట్టి కుబేరాన్ని అపర కుబేరుల్లా పుట్టేలా ఆశీర్వదించే. జై ధనలక్ష్మి, జై ధనలక్ష్మి. మనవడా! గౌతమి కృష్ణల ప్రేమ మొగ్గతొడిగే సమయంలో ఈశ్వర్ వచ్చాడా?